వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కైకలూరులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నిరుపేదలకు వరమని జనసేన నాయకుడు కొల్లి బాబీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఏర్పాటైన అన్నా క్యాంటీన్ రోజు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో జనసేన యువ నాయకుడు ముత్యాల తరుణ్ సాయి ఆర్థిక సాయంతో 400 మందికి అన్నదానం చేశారు. తోట లక్ష్మి, ఎం రామకృష్ణలు పాల్గొన్నారు. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా తొలిసారిగా హాజరయ్యారు. అయితే మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ పాటించలేదు. ఎమ్మెల్యే సమావేశానికి వస్తుంటే కనీసం ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయలేదంటూ టీడీపీ, జనసేన కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. అయితే ఎమ్మెల్యే సమావేశానికి వస్తున్నట్లు మనకు సమాచారం లేదని చైర్పర్సన్ అన్నారు. విఆర్పురం మండలం శ్రీరామగిరి గ్రామంలో అశ్వవాహనం, ఆంజనేయ వాహనం, అలాగే గరుడ వాహనాలను ఎత్తుకెళ్లారు. ఆలయంపై దేవాదాయ శాఖ వారు సరైన రీతిలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విగ్రహాల దొంగలను పట్టుకుని శిక్షించాలని వారు కోరుతున్నారు. టెక్కలి మండల కేంద్రంలో టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశాలతో టెక్కలి సెంట్రల్ లైటింగ్స్ కి పూర్వ వైభవం రావడంతో టెక్కలి టీడీపీ నాయకులు సందడిగా సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ఆర్టీసీ డిపో, ఇందిరాగాంధీ కూడలి తదితర ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు భాగాది శేషగిరిరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాచేపల్లి మండల తహసీల్దార్ సంతకాన్ని ఓ గ్రామానికి చెందిన వీఆర్ఓ కుమారుడు ఫోర్జరీ చేశారంటూ తహసీల్దార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 ఎకరాల పొలంను స్వయంగా నా సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఆమె వాపోయారు. ఓ రైతు సొసైటీ బ్యాంకులో తనఖా పెట్టేందుకు వెళ్లగా సొసైటీ బ్యాంక్ మేనేజర్కి అనుమానం రావడంతో తహసీల్దార్ని వివరణ కోరారు. తహసీల్దార్ పరిశీలించగా నా సంతకం కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నర్సాపురం మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడిన అధికారులు కానీ, కౌన్సిలర్లు కానీ వదిలే ప్రసక్తి లేదని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, కమిషనర్, చైర్పర్సన్ సిబ్బంది ప్రోటోకాల్ పాటించలేదంటూ టీడీపీ, జనసేన కౌన్సిలర్లు అంతకుముందు ఆందోళన చేశారు. చైన్ స్నాచర్లపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ లో కుందుల విఘ్నేష్ బాబును అదుపులోకి తీసుకుని 52 గ్రాముల బంగారం, రూరల్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో 2 నిందితులను అదుపులోకి తీసుకుని 29 గ్రాముల బంగారం రికవరీ చేశామన్నారు. పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆయన రాష్ట్ర పౌర సరఫరాల ఎండీ వీర పాండ్యన్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ, లీగల్, మెట్రాలజీ తదితర శాఖల అధికారులతో కలిసి కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని బియ్యం గోడౌన్లను తనిఖీ చేశారు. రంగంపేట మండలం ఈలకొలను శివారు అచ్యుతాపురంలో డయేరియా ప్రబలి అస్వస్థతకు గురైన 8 మంది బాధితులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వ్యాధి ప్రబలడానికి వైద్యాధికారి వేణు శ్రీలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు గ్రామంలో వైద్య శిబిరం కొనసాగించాలన్నారు. వాటర్ పైప్లైన్ లీకేజీలు, పారిశుద్ధ పనులు పర్యవేక్షించాలని సూచించారు. అటవీశాఖ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులపై వైసీపీ నాయకుడు దాడికి దిగిన ఘటన బైరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. బైరెడ్డిపల్లి చెక్పోస్ట్ ఏరియాలో అటవీశాఖ స్థలంలో వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సుధాకర్ రెడ్డి వారిపై దాడికి దిగి పక్కకు నెట్టివేసినట్లు అటవీశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.